నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన వారిని తన అద్దె ట్రక్కుతో ఢీకొట్టిన ఐసిస్ ఉగ్రవాది షంషుద్దీన్ జబ్బర్ 14 మంది ప్రాణాలు తీశాడు. ఆయన ఇంటిని అమెరికాకు చెందిన ఎఫ్బిఐ అధికారులు పరిశీలించారు. ట్రాలీ హోంలో ఉగ్రవాది జబ్బర్ నివసిస్తున్నాడు. జబ్బర్ ఇంట్లో బాంబులు తయారు చేసే మెటీరియల్తో పాటు ఖురాన్ పుస్తకంలోని కొన్ని పేజీలు తెరిచి ఉండటాన్ని ఎఫ్బిఐ అధికారులు గుర్తించారు. అలాగే ఒక వర్క్ బెంచ్ ఉంది. ఆ బెంచ్ పైన ఆయన బాంబులని తయారు చేసి అసెంబుల్ చేశాడని ఎఫ్బిఐ అధికారులు తెలిపారు. న్యూ ఆర్లిన్కు చెందిన 42 ఏళ్ల షంషుద్దీన్ జబ్బర్కు ఐఎస్ఐఎస్తో సంబంధాలున్నట్లుగా ఎఫ్బిఐ అధికారులు అనుమానిస్తున్నారు. నార్త్ హ్యూస్టన్లోని ఆయన ఇంట్లో అన్ని వస్తువులు చిందరవందరంగా పడి ఉన్నాయని న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. అయితే అక్కడే ఉన్న ఖురాన్లో హింసను కీర్తించడం కనిపించింది. ఇక ఖురాన్లోని కొన్ని పంక్తులని ఎఫ్బిఐ అధికారులు ప్రస్తావించారు. వారంతా అల్లా కోసం, ఒక ఉద్దేశం కోసం పోరాడుతారు, చంపుతారు లేదా చస్తారు, ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉంటారు అని రాసి ఉందని ఎఫ్బిఐ అధికారులు వెల్లడించారు. అయితే షంషుద్దీన్ జబ్బర్ కూడా దాడి చేయడానికి ముందే ఇవే వ్యాఖ్యలను ప్రస్తావించాడు. తనకు ఐఎస్ఐఎస్తో సంబంధాలున్నాయని, తన సొంత కుటుంబాన్ని కూడా చంపుతానని వీడియోలో షంషుద్దీన్ జబ్బర్ చెప్పాడు.